సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఉన్న అనుకూలత ఉంటుంది అనే వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ గారు. మరి గురువు గారిని అడిగి డిసెంబర్ మాసంలోని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువుగారు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో అయితే ప్రారంభిద్దాం గురువుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి బుధ శుక్రులు అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి బుధ కుజ శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అనేటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురుగారు, అలాగే వచ్చేసి వృషభ రాశి వారికి కూడా, మరి వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి కూడా మాకు తెలియచేయండి గురువుగారు. వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ గురుడు ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన చక్కటి ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం, సాహిత్యం, కళారంగంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చక్కటి భోజన వసతులు చాలా బాగుంటుందండి. ద్వితీయంలో గురుడు ఉంటే చక్కటి భోజన వసతులు ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వలన కూడా మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కానీ, కళాకారులకు బాగా పాటలు పాడేవారికి కానీ చక్కటి అభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, మీరు ఈ నెల మొత్తం కూడా చదువులో ఆటంకాలు ఎదురవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే కేతు ప్రభావం వల్ల చదువులో ఆటంకాలు కలగడము, మీ తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఇవన్నీ ఉంటాయి. అలాగే రైతులకు మాత్రం పంటలో నష్టం రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి జరుగుతుంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుందండి. ఆలస్య సంతానం ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంతానం విషయంలో అంటే మీకు ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. అంటే చదువు రావట్లేదనో, వివాహం కావట్లేదనో, ఉద్యోగ సమస్యలను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. ఏదైనా బుధుడు కూడా మీకు చాలా బాగున్నాడండి. బుధుడికి గురుదృష్టి ఉండడం వల్ల అంటే మేనమామలకి చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఎనిమీస్, శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా, రోగ భయాలు లేకుండా చక్కగా ఈ సంవత్సరం ఈ నెల మొత్తం చాలా బాగుంటారు. ముఖ్యంగా సేవకా జనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఈ నెల మొత్తం కూడా ఈ నెలలో వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం, అంటే జరగడానికంటే వివాహాలు కుదరడానికి, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, భార్యాభర్తలు కలవడం, అంటే భార్యాభర్తలు అంటే వధూవరులకి వాళ్ళకి మ్యాచెస్ కుదరడము, ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది, ఇప్పుడు కుదురుతాయి. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా చాలా అన్యోన్యత ఉంటుంది. ఏదైనా బుధుడు కూడా మీకు అష్టమంలోకి వచ్చాడండి. రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుంది. అంటే రవి బుధుల కాంబినేషన్ ఉండడం వల్ల మీకు అష్టమస్థానం అవడం వల్ల విదేశ ప్రాప్తి కలుగుతుందండి. విదేశాల నుంచి ధనం రావడము, అలాగే ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉండడము జరుగుతుంది. ఆయుర్దాయం అంటే జనగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా అక్కడ కుజుడితో కలిసినటువంటి రవి కూడా ఉన్నాడండి. కుజుడితో కలిసిన రవి కూడా మీకు ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, గణిత శాస్త్రజ్ఞం, మ్యాథమెటిషియన్గా గాను, అలాగే డాక్టర్స్ గాను ఖచ్చితంగా ఉంటారు. డాక్టర్స్ వృత్తిలో చాలా బాగుంటారు. లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడంటే, అంటే భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడంటే లక్ష్మీ స్థానం చాలా బాగుందని అర్థం. అంటే తిరుపతి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు, వినాయకుడి యొక్క దర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా శని ప్రభావంలో కూడా మీకు వెంకటేశ్వర స్వామి, విష్ణు ఆరాధన చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇది మీకు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లో కూడా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా కోల్, ఐరన్, స్టీల్, అలాగే పెట్రోలియం శాఖలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్, నాకు గుర్తున్న మీకు చెప్తున్నానండి. అటువంటి పరిశ్రమలు కూడా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 10th హౌస్లో రాహు
కుంభరాశి అనేది డాక్టర్స్ సంబంధించిన రాశి కూడా అంటాం. దశమంలో రాహు ఉంటే డాక్టర్స్ వృత్తి. కాబట్టి దశమంలో రాహు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి ఆ విద్యలో బాగా రావడము, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దశమ స్థానం కాబట్టి, దశమ స్థానము రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్లైట్లు ఎక్కుతారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే శనీశ్వరుడు అండి లాభంలో శని అంటే వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ చేస్తాడు మిమ్మల్ని. అలాగే ధనప్రాప్తి కలిగేటి చేస్తుంటాడు, ఒక గ్రామానికి అధికారిగా ఉండేటి చేస్తుంటాడు. దశమంలో రాహు, లాభంలో శని, రాజకీయ రంగంలో పదవులు ఉండేట్టుగా అవకాశాలు ఉంటాయండి. అద్భుతంగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. బహుశా వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ధనప్రాప్తి కలగడము, ఇట్లా వాళ్ళ ఉద్యోగాల రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. పై అధికారుల చేత మీరు మన్ననలు పొందుతారు. అలాగే రాహు ప్రభావం కూడా గంగా స్థానము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనాలు మీకు బాగా జరగడానికి అవకాశం వృషభ రాశి వారికి ఉన్నాయి. సో వృషభ రాశి వారు ఈ నెల మొత్తంలో కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. కామాఖ్యాదేవి అమ్మవారిని పూజించడం వలన, లలిత సహస్రనామాలు చదవడం వలన, అంతేకాకుండా మీకు బాగా డెవలప్మెంట్స్, ఉద్యోగాలకు బాగా డెవలప్మెంట్స్ ఉండాలన్నా, ఏదైనా మీకు శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా, శనీశ్వరుడు అంటే మీకు అమ్మవారు వెంకటేశ్వర దైవ దర్శనాల ప్రభావం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఆదాయం బాగుండడము, విశేషంగా గౌరవింపడము, మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ, అంతేకాకుండా మీరు భార్యాభర్తల యొక్క విషయాల్లోనూ చాలా అద్భుతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి అండి ముఖ్యంగా గురువు యొక్క ప్రభావం చాలా బాగుందండి. ఇందాక నేను చెప్పినట్టుగానే గురుడు వంశాలను వృద్ధి చేస్తూ ఉంటాడు. ద్వితీయంలో గురుడే విద్యలో బాగా రాణించేది చేస్తుంటాడు. ఆభరణ సౌఖ్యం కూడా ఉండేది చేస్తుంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా మీ లేడీస్ కూడా చెప్తున్నానండి, బుధుడు వలన, 6వ భావంలో బుధుడు వలన కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉంటారు. వాటిల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దశమస్థానం, ఇందాక చెప్పినట్టు దశమస్థానం రాహు వల్ల కూడా గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉండడానికి, సివిల్ సర్వీసెస్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీరు ఉంటారు. గ్రూప్స్ అంటే మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా, వాటిలో గ్రూప్స్లో కూడా మీరు ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడానికి, ముఖ్యంగా బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు విదేశ పర్యటన కూడా చేస్తారండి. రాహు ప్రభావంలో విదేశాలు వెళ్తారు. ఉన్నతమైన విద్య రీత్యా, అంతేకాకుండా వ్యాపారాల రీత్యా, అలాగే సినిమాలు, ఇది ముఖ్యంగా రాహు, దశమంలో రాహు కూడా సినిమా షూటింగ్లు చాలా బాగా ఉపయోగిస్తాయి. సినిమాల్లో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఉండడము, ధనం సంపాదించుకోవడము, అలాగే మీకు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే జనాల యొక్క అట్రాక్షన్ మీకు ఉంటుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణించడము, మేనమామలకి మీ మొత్తం ఈ వారం మొత్తం, ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుందండి. మేనమామలు కూడా మీ వల్ల ధనాదాయం చాలా బాగుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు ఈ నెల మొత్తం చేస్తారు. అమ్మవారి పూజలు మాత్రం చక్కగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చూసారు కదా, డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది, అలాగే ఫలితాలు అశుభ ఫలితాల గురించి అయితే మనకి గురువుగారు తెలియజేశారు. సో గురువుగారు చెప్పారు కదా మనకు ఎటువంటి పరిహారం చేసుకోవాలని చెప్పేసి, ఇటువంటి పరిహారాలను చేసుకుంటూ జాతక రీత్యా ప్రభావం అయితే మీకు అనుకూలంగా అయితే మార్చుకోండి. చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్. నమస్కారం.